ఇవాళ మనం ఇంకొక సక్సెస్ఫుల్ కంట్రీ మోడల్ గురించి మాట్లాడదాం. ఇన్ ది ఇయర్ 1965 1965 అప్రాక్సిమేట్లీ 15,000 ఓపియం అడిక్ట్స్. ఇంటికి ఎవరన్నా వస్తే బాబు టీ తాగుతావా మంచినీళ్ళు తాగుతావా అడుగుతాం కదా, అలా వాళ్ళ ఊర్లో ఎవరన్నా ఇంటికి వస్తే ఓపియం తీసుకుంటావా అంటే డ్రగ్స్ తీసుకుంటావా అని అడిగేవారు. ఇదే ద స్టోరీ ఆఫ్ సింగపూర్ అండ్ ఇట్స్ సక్సెస్. నైన్టీన్ 1971 నుంచి 2025 లోపు దిశ తిరిగిపోయిన కథ. ఏషియాస్ హైయెస్ట్ పర్ క్యాపిటల్ జీడిపి కంట్రీ. ఒకప్పుడు ఇది దేనికి పనికిరాదు, కేవలం ఒక యూజ్లెస్ ట్రాఫికింగ్, ఉమెన్ అబ్యూస్, డ్రగ్ అబ్యూస్ చేస్తూ బతికే ఈ కంట్రీ ఇవాళ వరల్డ్ లోనే నెంబర్ 1 పవర్ఫుల్ పాస్పోర్ట్ పొజిషన్ లో ఉంది. మీరు దీన్ని మ్యాప్ లో చూస్తే ఎక్కడో చిన్న డాట్ లాగా కనిపిస్తుంది. కేవలం 700 స్క్వేర్ కిలోమీటర్స్ విత్ పాపులేషన్ ఆఫ్ 57 lakhs. అయితే వీళ్ళ పాపులేషన్ డెన్సిటీ పర్ స్క్వేర్ కిలోమీటర్ అంటే ఒక కిలోమీటర్లో ఎంతమంది మనుషులు ఉంటారు అని దాన్ని పాపులేషన్ డెన్సిటీ అంటాం. జనరల్ గా ఈ మెజర్ మనం ఎందుకు తీసుకుంటాం అంటే ఆ సిటీలో ఉన్న ఇన్ఫ్రాస్ట్రక్చర్ ని క్యాలిక్యులేట్ చేయడం. ఇప్పుడు అప్రాక్సిమేట్ నెంబర్స్ చూస్తే హైదరాబాద్ కి 14,000 to 15,000, బాంబేకి 18,000 అలా నెంబర్స్ ఇస్తారు. అయితే ఓవరాల్ ఇండియాకి 446 పర్ స్క్వేర్ కిలోమీటర్ నెంబర్ ఇస్తే సింగపూర్ 8,028 పీపుల్ పర్ స్క్వేర్ కిలోమీటర్. సింగపూర్ సిటీనే సింగపూర్ కంట్రీ అంటారు. అది రీజన్స్ లో డివైడ్ అయి ఉంటుంది. ఇది ప్రపంచంలోనే 3rd పొజిషన్ లో ఉన్న డెన్స్లీ పాపులేటెడ్ సిటీ. అంటే అంతగానం ఉండే పాపులేషన్ ప్రపంచంలో ఇంకెక్కడా లేదు అన్నారు. కేవలం ఇది ఒకటే కాదు, సౌత్ కొరియా, హాంకాంగ్, తైవాన్, సింగపూర్ ఇవన్నీ చిన్న చిన్న సిటీస్ విత్ హై పాపులేషన్. బట్ వీళ్ళ జీడిపి పర్ క్యాపిటా మనకంటే చాలా ఎక్కువ. ఫ్రెడ్ డేటా ప్రకారం మన జీడిపి పర్ క్యాపిటా $2,396 అయితే సింగపూర్ జీడిపి పర్ క్యాపిటా $1,04,000. ఇప్పుడు మనం అస్తమానం ఇంటర్నెట్ లో ఇది వింటూ ఉంటాం, మనం 4th లార్జెస్ట్ జీడిపి అంటే. జీడిపికి జీడిపి పర్ క్యాపిటాకి సింపుల్ డెఫినేషన్ ఏంటంటే ఈ 4 ట్రిలియన్ ని మన పాపులేషన్ మొత్తంలో డివైడ్ చేస్తే అది ఎంత అవుతుందో అదే జీడిపి పర్ క్యాపిటా. మన జీడిపి పర్ క్యాపిటా $2,400 దాకా ఉంది అంటే దాని అర్థం ఏంటంటే ఇక్కడ బాగా సంపాదించే వాళ్ళు చాలా తక్కువ సంపాదన వాళ్ళు చాలా ఎక్కువ అని అర్థం. సో ఇదే లాజిక్ తో మీరు చూస్తే ఇప్పుడు జపాన్ 5th పొజిషన్ లో ఉంది, మనం 4th లో ఉన్నాం. కానీ అదే జపాన్ జీడిపి పర్ క్యాపిటా $50,000, యూఎస్ది $80,000. ఇవన్నీ అప్రాక్సిమేట్ నెంబర్స్, ఇవన్నీ మారుతూ ఉంటాయి. సో దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే జీడిపి అలోన్ మనం ఒక సక్సెస్ఫుల్ ఫిగర్గా కౌంట్ చేయకూడదు. జీడిపి పర్ క్యాపిటా పెరిగింది అంటే దేశంలో జనాభా దగ్గర డబ్బు వచ్చింది అని. ప్రతి ఒక్కడు చిన్న చిన్న బిజినెస్లు చేసి పైకి వస్తున్నాడు, చిన్నదో పెద్దదో ఏదో బిజినెస్ చేసి డబ్బులు సంపాదిస్తున్నాడు లీగల్ గా అని దాని అర్థం. సో అందుకే చాలా మంది ఎకనామిక్స్ ని జీడిపిని ఎప్పటికి కూడా కంట్రీ గ్రోత్ కి డైరెక్ట్ గా రిలేట్ చేయకండి. జీడిపి పర్ క్యాపిటా ఉంటేనే మీ కంట్రీ ఓవరాల్ గా గ్రో అవుతున్నట్టు. ఇప్పుడు దీన్ని బట్టి మీకు అర్థమైంది అనుకుంటున్నాను. జీడిపి ఎక్కువ ఉంది, పర్ క్యాపిటా తక్కువ ఉంది అంటే అర్థం ఏంటి? కొంతమంది పాపులేషన్ దగ్గరే చాలా మటుకు వెల్త్ జనరేట్ అయిపోయింది, మిగతా 90% పాపులేషన్ చాలా తక్కువ రేంజ్ లో ఉంది అని అర్థం. మనం అంటుంటాం కదా ఇండియాలో పాపులేషన్ చాలా ఎక్కువ, అందుకే మనకు సక్సెస్ రావడానికి టైం పడుతుంది. మరి పాపులేషన్ డెన్సిటీలో సింగపూర్ కూడా ఎక్కువే, బట్ స్టిల్ వాళ్ళ సక్సెస్ మనకు ఒక ఇన్స్పిరేషన్. ఇక్కడ నెక్స్ట్ స్టెప్కి వద్దాం. మనం యూజువల్గా వచ్చే ఆర్గ్యుమెంట్ ఏంటి, మన దగ్గర విభిన్న మతాలు ఉన్నాయి, కులాలు ఉన్నాయి అంటారు. దాని గురించి మాట్లాడదాం. బుద్ధిజం, టావోయిస్, ఇస్లాం, హిందూస్, జ్యూస్, జొరాస్టేరియన్స్, ఇంకా ఇలా చాలా రిలీజన్స్ ఉన్నాయి. బట్ సింగపూర్ కి రిలీజన్ ఈజ్ నాట్ అ బిగ్ ప్రాబ్లం. ఇదంతా 1970 కాంటెక్స్ట్ లో చెప్తున్నాం. సింగపూర్ కు ఉండే మేజర్ ప్రాబ్లం ఎథనికల్ డివిజన్. అంటే చైనీస్ ఒక 72%, అక్కడ ఉండే లోకల్ ఎథనిసిటీ మలాయ్ 12%, ఇండియన్స్ 10%. సింగపూర్ హిస్టరీలో మలాయ్ ట్రేడర్స్, థాయ్ ట్రేడర్స్, ఇండియన్ ట్రేడర్స్, అరబ్ ట్రేడర్స్, జాపనీస్ ట్రేడర్స్, చైనీస్ ట్రేడర్స్, మనీ 7th century నుంచే అదొక ట్రేడ్ రూట్ అనమాట. బేసిక్గా తక్కువ డిస్టెన్స్ ఉండే రూట్ని ఎక్కువ వాడతారు, ఎందుకంటే మనీ ట్రేడ్ చేస్తుంది డబ్బులు సంపాదించుకోవడానికి. సో షార్టర్ రూట్స్లో ఉండే ఈ పోర్ట్సే ఎప్పటికి కూడా ట్రేడింగ్ పోస్ట్ లాగా ఎస్టాబ్లిష్ అవుతాయి. 1819లో థామస్ రఫేల్ అనే ఒక బ్రిటిష్ సిటిజన్ సింగపూర్ని కొనుక్కుంటాడు. అయితే అప్పటికి ఆల్రెడీ మలేషియా ఇదే రూట్లో ట్రేడ్ చేస్తూ ఉంటుంది. వచ్చిపోయే షిప్స్ నుంచి మలేషియా ఆల్రెడీ పోర్ట్ ట్యాక్స్, రిపేరింగ్ ట్యాక్సెస్ వసూలు చేసేది. సో దీన్ని కౌంటర్ చేయడానికి సింగపూర్ పోర్ట్ని ట్యాక్స్ ఫ్రీ చేసేసారు. అలా సింగపూర్ ఇంటర్నేషనల్ ట్రేడర్స్ అందరికీ ఒక ఫేవరెట్ డెస్టినేషన్ మారింది, ఎందుకంటే డబ్బులు సేవ్ అవుతున్నాయి కాబట్టి. అయితే వీళ్ళకి న్యాచురల్ రిసోర్సెస్ అసలు ఏమీ లేవు. పక్కనే ఉన్న మలేషియా దేశంలో అబండెంట్గా టిన్ రబ్బర్ ప్రొడక్షన్ అయ్యేది. అయితే ఆ రబ్బర్ ప్రాసెసింగ్ యూనిట్స్ ఏవైతే చీప్ లేబర్స్ ఉంటాయో అవన్నీ సింగపూరే ప్రాసెస్ చేసి ఇచ్చేది. ఇక బ్రిటిష్ గురించి తెలిసిందే కదా, ఎవరైనా ఒక చోట బాగుపడుతున్నారు అంటే కొంచెం హర్ట్ అవుతూ ఉంటారు. ఇప్పుడు ఇక్కడ ఇంట్రెస్టింగ్లీ చైనీస్ ట్రేడర్స్ ఎంతసేపు ఎక్స్పోర్ట్ ఎక్కువ చేయడం, కొనడం చాలా తక్కువ ఉంది. దీన్ని అబ్జర్వ్ చేసిన బ్రిటిషర్స్ ఈ చైనాని కంట్రోల్లో తీసుకోవాలని చెప్పి ఇండియాలో ఓపియం
ఉత్పత్తి చేసేవాళ్ళు. ఓపియం వన్ ఆఫ్ ద మోస్ట్ హైలీ డేంజరస్ డ్రగ్. అది ఇండియా, ఆఫ్ఘనిస్తాన్లో బాగా ప్రొడ్యూస్ అవుతుంది. సో దీన్ని తీసుకొని వీళ్ళు ఇక్కడి నుంచి బయలుదేరి సింగపూర్ పోర్ట్లో ఇంట్రడ్యూస్ చేసి అక్కడుండే చైనీస్ లేబర్కి ఇది అలవాటు చేసి దీన్ని ఒక ఓపియం ట్రేడ్ సెంటర్ లాగా క్రియేట్ చేశారు. కొన్ని సంవత్సరాలు ఇలానే గడిచిన తర్వాత ఎంటర్ ద డ్రాగన్ జపాన్. 1942లో జపాన్ ఇన్వేడ్స్ సింగపూర్. సింగపూర్ని ఆక్రమించుకొని అక్కడుండే ప్రజల్ని ఇబ్బంది పెట్టడం స్టార్ట్ చేసి వాళ్ళు ఇష్టానుసారం బిహేవ్ చేసిన టైం. వరల్డ్ వార్ 2 జరుగుతున్న ఈ టైంలో బ్రిటిష్ కూడా బాగా అన్ని చోట్ల ఓడిపోతూ వస్తుంది. అయితే ఇదే టైంలో అమెరికా హీరోషిమా నాగసాకి మీద బాంబ్ చేయడం, జపాన్ సరెండర్ చేయడం, ఇక్కడి నుంచి కూడా ట్రూప్స్ విత్డ్రా చేయడం. హిస్టరీలో ఎప్పుడైనా ఒక విషయం గుర్తుపెట్టుకోండి, ఏ పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి మనం చూస్తే అందులో హీరో ఎవరు, విలన్ ఎవరు అని అర్థం అవుతుంది. ఇదే నేను జపాన్లో ఉన్నప్పుడు హీరోషిమాలో ప్లే చేసిన డాక్యుమెంటరీ చూస్తే ఒక్క సాయంత్రంలో 2,50,000 మంది కంటే ఎక్కువ చనిపోయారు ఒక్క న్యూక్లియర్ బాంబ్ డ్రాప్ అవడం వల్ల. ఎంత గలీజ్ కంట్రీ రా అమెరికా అనుకున్నా. కాంట్రరీ టు దిస్, సింగపూర్లో నేను చూసినప్పుడు ఈ స్టోరీ కనిపిస్తుంది. 3 years సింగపూర్లో ఉండే మనుషుల్ని, ఆడవాళ్ళని, మలేషియా నుంచి తెచ్చిన ఆడవాళ్ళని అందరినీ ట్రేడ్ కింద వాడేవాడు. సినిమాలో డైలాగ్ ఉంటుంది కదా, చరిత్రదే ఉందిరా చెరిపేస్తే పోతుంది అని. ఇన్ ది ఇయర్ 1959 హిస్టరీని తిరగరాయడానికి పుట్టిన ఒక గ్రేట్ లీడర్ లీ క్వాన్ యన్, సింగపూర్స్ ఫస్ట్ ప్రైమ్ మినిస్టర్. చాలా విజన్తో, చాలా కష్టపడి ఫస్ట్ మలేషియాని తీసుకెళ్లి సింగపూర్లో అటాచ్ చేసి, మళ్ళీ వీళ్ళకి పొలిటికల్ డిఫరెన్సెస్ వచ్చి వాళ్ళతో బయటకు వచ్చేసి మలేషియాలో తను ఒక స్టేట్గా తీసుకున్న సింగపూర్ని మళ్ళీ ఇండిపెండెన్స్ ఇస్తున్నామని చెప్పి హిస్టరీలో ఫస్ట్ అన్హ్యాపీ ఇండిపెండెంట్ కంట్రీగా డిక్లేర్ చేశారు సింగపూర్ని. ఎందుకంటే సింగపూర్కి ఇష్టం లేకుండా బయటికి వెళ్దాం, బట్ మలేషియన్ పొలిటికల్ పార్టీస్ పెట్టిన రూల్స్ అవి సింగపూర్ సిటిజన్స్కి అగేన్స్ట్గా వెళ్తున్నాయని చెప్పి అక్కడ లోకల్ పాపులేషన్లో కాన్ఫ్లిక్ట్స్ రావడం వల్ల ఇంకా సింగపూర్ ప్రైమ్ మినిస్టర్ మనకి మలేషియాతో వద్దు, మనమే సపరేట్ కంట్రీగా స్టార్ట్ చేద్దామని ఒక చిన్న డాట్ లాంటి కంట్రీతో మొదలుపెట్టాడు. అయితే 1967 వచ్చే వరకు బ్రిటిష్ ఇంకా చేతులెత్తేసి మేము వెళ్ళిపోతాం, ఇంకా మా వల్ల కాదు అంటే. అయితే ఈ ప్రైమ్ మినిస్టర్ ఆ టైంలో వాళ్ళ దగ్గరికి వెళ్ళి, బాబు కొన్ని రోజులన్నా ఉండండి, మాకు లా అండ్ ఆర్డర్ ప్రాబ్లమ్స్ వస్తాయి, మా దగ్గర ఎవరైనా ఆక్యుపై చేస్తే ఆర్మీ లేదు, షిప్స్ లేవు, కొంచెం టైం ఇవ్వండి అంటే వాళ్ళకు 4 years టైం ఇస్తారు. 1971 వరకు. ఈ 4 yearsలోనే తన దేశాన్ని నిలబెట్టుకోవాలి. అసోసియేషన్ ఆఫ్ సౌత్ ఈస్ట్ ఏషియన్ నేషన్స్, ఏషియన్ అని ఒక గ్రూప్ ఫామ్ చేసి మనం అందరం కలిసికట్టుగా ఉండి ఒకరికొకరికి ఏమైనా ప్రాబ్లం వచ్చినా మనం అది సాల్వ్ చేసుకునేలాగా ఉండాలి అని చెప్పి ఒక ఫస్ట్ ఇనిషియేటివ్ తీసుకుంటాడు. అయితే ఇప్పటికీ ఆల్రెడీ వచ్చిన చిన్న టిన్ ఫ్యాక్టరీస్, రబ్బర్ ప్రాసెసింగ్ ఫ్యాక్టరీస్ ఇవన్నీ స్టార్ట్ అయినా కూడా సింగపూర్ నిండి పడుంది డ్రగ్ అడిక్ట్స్తో, పావర్టీతో, స్లమ్స్తో. ఇన్ఫ్యాక్ట్ దానికి వరల్డ్ స్లమ్ క్యాపిటల్ అని కూడా పేరు ఇచ్చారు ఒకప్పుడు. ప్రైమ్ మినిస్టర్ నేషనల్ సర్వీస్ 18 years వచ్చిన వాళ్ళకి మ్యాండేటరీ నువ్వు మిలిటరీలో పార్ట్ తీసుకోవాలి అని ఒక రూల్ పాస్ చేశాడు. దేశంలో ఉన్న ప్రతి పౌరుడికి కంపల్సరీ ఎడ్యుకేషన్. ఇందాక చెప్పాను కదా ఒక పాయింట్, సింగపూర్కు ఉన్న ప్రాబ్లం రిలీజియస్ కాన్ఫ్లిక్ట్స్ కన్నా ఎథనికల్ ప్రాబ్లం. అంటే చైనీస్ ఒకవైపు, ఇండియన్స్ ఒకవైపు, మలాయి ఒకవైపు. అయితే దీన్ని అడ్రస్ చేయడానికి ఆయన తీసిన సొల్యూషన్ ఏంటో తెలుసా? ప్రతి ఇంట్లో, ప్రతి బస్తీలో, ప్రతి ఏరియాలో మిక్స్డ్ పాపులేషన్ ఉండాలి. ఒక అపార్ట్మెంట్ కడితే అందులో 100 అపార్ట్మెంట్లు ఉంటే 70 మంది చైనీస్ ఉండాలి, 10 మంది మలాయి ఉండాలి, 10 మంది ఇండియన్స్ ఉండాలి. ఇలా మొత్తం కమ్యూనిటీస్ని జోడించేశారు. ఇది సింపుల్గా చెప్పాలంటే మన దగ్గర కూడా జరుగుతుంది. చెప్పకుండానే అన్అఫీషియల్గా ఆ ఏరియా ముస్లిమ్స్ ఎక్కువ ఉంటారు, ఈ ఏరియాలో హిందూస్ ఎక్కువ ఉంటారు, ఈ ఏరియాలో క్రిస్టియన్స్ ఎక్కువ ఉంటారు అని చెప్తాం కదా, దాన్ని అడ్రస్ చేశారు. దీనివల్ల ఏంటి ఉపయోగం అంటే, మీరు ఒకసారి రిలీజియన్ అండ్ కల్చరల్ని ఎక్స్చేంజ్ చేశారనుకోండి, ఒకే బిల్డింగ్లో ఉండి ఒకరినొకరిని యాక్సెప్ట్ చేయడం స్టార్ట్ చేస్తారు. బేసిక్ ఫౌండేషన్ అనేది లే అవుతుంది. స్కూల్స్లో మ్యాండేటరీ రేషియల్ డే హార్మనీ అని ఒక డే పెట్టేవాడు. July 21st రోజు మీరు ఏ ఎథనిక్ బ్యాక్గ్రౌండ్కు, ఏ రిలీజియన్కు బిలాంగ్ చేసినా మీరు మీ పిల్లల్ని ఆపోజిట్ రిలీజియన్, మీరు కాకుండా ఉండే రిలీజియన్లో డ్రెస్ చేసి ఆ ఈవెంట్లో పార్టిసిపేట్ చేసి డ్రామానో, స్టేజో, డాన్సో ఏదో ఒకటి మీ పిల్లలకి మీరు నేర్పారు. ఇట్ ఈస్ అ మ్యాండేటరీ రూల్ లాగా ఫామ్ చేశారు. అగైన్ లో లెవెల్లో ఎప్పటికి కూడా జనాల్ని మనం ఒకరినొకరు కలిపితేనే ఏ దేశమైనా పైకి వస్తుంది. ఇదే సింగపూర్ ప్రైమ్ మినిస్టర్ సెట్ చేసిన ఇన్స్పైరింగ్ మోడల్ టు ద వరల్డ్. ఇన్ఫ్యాక్ట్ సింగపూర్ స్కూల్స్లో కంపల్సరీ ఎడ్యుకేషన్ కింద చదివించేది సెక్యులరిజం, డైవర్సిటీ, పీస్, హార్మనీ, కలిసికట్టుగా ఎలా ఉండాలి అని ఈ టాపిక్స్ మీద ఎక్కువగా స్ట్రెస్ చేసి చదివించేవాళ్ళు. ఎందుకంటే మీరు స్కూల్లో ఎవరిని ఎలా ట్రైన్ చేస్తే వాళ్ళు రేపు సొసైటీలోకి వెళ్ళి అదే వాళ్ళ పిల్లలకి ఇస్తారు. స్కూల్స్ నుంచి అదే, పేరెంట్స్ నుంచి అదే వస్తే ఈ బేసికలీ డివిజన్ అనే మాట ఫినిష్ అవడం స్టార్ట్ అవుతుంది. అదే ప్రైమ్ మినిస్టర్స్ ప్లాన్. ఇక్కడతో పెద్ద ప్రాబ్లం ఉండేది క్లీన్లీనెస్, చెత్త, వాళ్ళ రివర్స్ అన్ని హైలీ పొల్యూటెడ్గా ఉండేవి. సో దీన్ని అడ్రస్ చేయడానికి ఫస్ట్ చేసిన ఇనిషియేటివ్ ఏంటి తెలుసా? చ్యూయింగమ్స్ని బ్యాన్ చేయడం, హార్ష్ హెవియర్ ఫైన్స్. ఫస్ట్ కింద $1,000, సెకండ్ కింద $2,000 అలానే పెంచుకుంటూ వెళ్ళిపోయేవాడు. అది సరిపోక ఇంకా మీరు ఇలానే రిపీట్ అఫెండర్స్ అయితే ఇంప్రిజన్మెంట్ దాకా వెళ్ళేది. ఇదంతా ఒకవైపు
కానీ ఇంకా సింగపూర్లో ఉన్న బిగ్గెస్ట్ ప్రాబ్లం స్లమ్స్. ఇంకా దీన్ని అడ్రస్ చేయడానికి గవర్నమెంట్ చేసిన ఫస్ట్ మూవ్ స్లమ్స్ అన్ని డిస్ట్రాయ్ చేసి బిల్డింగ్స్ కట్టడం స్టార్ట్ చేసింది. ఆ ఇల్లులు ఈ స్లమ్స్లో ఉండే వాళ్ళకి అలాట్ చేయడం, అయ్యే వాళ్ళతో లోయెస్ట్ ఇంట్రెస్ట్ రేట్లో ఇల్లులు కట్టేయడం, కొంతమందికి ఫ్రీగాను లేదా కొంతమందికి తక్కువ ఇంట్రెస్ట్ రేట్లోనూ ఇవ్వడం స్టార్ట్ చేశారు. ఇన్ఫ్యాక్ట్ ఇప్పటికి కూడా 80% ఆఫ్ సింగపూర్ హోమ్స్ ఆర్ గవర్నమెంట్ ఓన్డ్. నెక్స్ట్, రోడ్ల మీద ఈ స్ట్రీట్ వెండర్స్, స్ట్రీట్ హాకర్స్ అంటాం కదా, ఇప్పుడు మన దగ్గర సంతలు అనే ఒక ప్రాబ్లం నడుస్తుంది. వీళ్ళని తీసుకెళ్లి గవర్నమెంట్ ప్రాపర్టీస్లోనే, గవర్నమెంట్ ఏరియాస్లోనే అలొకేట్ చేసి అక్కడ క్లీన్లీనెస్ని పార్టిసిపేట్ చేయించి మీరు ఎలా ఉంటే మనకు పేరు వస్తుంది అనే బేసిక్ ఎడ్యుకేషన్ని స్టార్ట్ చేసి వాళ్ళందరినీ కూడా ఒక లైన్లో తీసుకొచ్చారు. ఇంకా సింగపూర్ వాళ్ళ సిటిజన్స్ అందరికీ చీప్ హెల్త్ కేర్ ప్రొవైడ్ చేస్తుంది. చాలా తక్కువ ధరలో గవర్నమెంట్ హాస్పిటల్స్ పనిచేస్తాయి. మరి ఇంత చిన్న సిటీలో ఇంత పెద్ద పెద్ద బిల్డింగ్లు, మరి రోడ్లు కట్టేకి జగ ఎక్కడా అని మీరు ఆలోచిస్తున్నారా? అదే అండి, మన దగ్గర ఉండే ప్రాబ్లం కూడా ఇదే. నేను ఎప్పుడు చెప్పేది ఇదే, హైయెస్ట్ వాల్యూడ్ పబ్లిక్ ట్రాన్స్పోర్ట్. మీరు పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ చూస్తే ఇదేంట్రా బాబు, ఇదేదో 5-స్టార్ హోటల్లా ఉంది అనే స్టైల్లో కడతారు ఈ డెవలప్డ్ కంట్రీస్ అందరూ కూడా. ఇన్ఫ్యాక్ట్ సింగపూర్లో మీరు కార్ కొనాలి అంటే ఆ ఏరియాలో ఉండే కార్స్ ఒకటి ట్రాష్ అవ్వాలి, అంటే ఇది పనికిరాదు, పాతదైపోయింది, దీన్ని ఇంకా తీసుకుపోయి నేను గరాజ్లో పడేస్తున్నాను అని ఎవరైతే డిక్లేర్ చేస్తారో అప్పుడు మీ నెంబర్ వస్తుంది. అది కూడా హైయెస్ట్ ఆఫ్ ట్యాక్సెస్ కట్టిన తర్వాత. దీని అర్థం ఏంటంటే బేసికలీ మిమ్మల్ని ఇంకా వాడద్దు కార్లు, నీకు అంతగా వాడాలని అంటే ఇన్ని డబ్బులు కట్టు. మోస్ట్ ఆఫ్ ద డెవలప్డ్ కంట్రీస్ చేసేది ఇదే. కానీ మన ఫేవరెట్ కంట్రీ ఒకటి ఉంది కదా, అమెరికా. వీళ్ళంతా క్రానిక్ క్యాపిటలిస్ట్ అనమాట. వీళ్ళకి ఇవన్నీ ఏం నచ్చవు, అందుకే అక్కడ పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ ఉండదు. ఫార్చునేట్లీ మనం చాలా విషయాల్లో అమెరికాని ఎక్కువ ఇమిటేట్ చేస్తాం, విచ్ ఇస్ నాట్ రైట్. ఇదంతా నడిపేకి మరి గవర్నమెంట్ దగ్గర డబ్బులు ఎక్కడి నుంచి వస్తున్నాయి, ఎంత ఇన్కమ్ ట్యాక్స్ కడుతుంటారు? ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే సింగపూర్ ఇన్కమ్ ట్యాక్స్ ఓన్లీ 2 to 24%. మోస్ట్ ఆఫ్ ద గవర్నమెంట్ ఓన్స్ ఎవ్రీ బిజినెస్. టెమాక్స్ హోల్డింగ్స్ అని ఒక కంపెనీ ఉంది, అది గవర్నమెంట్ ఓన్డే. వీళ్ళే అన్నిట్లో ఇన్వెస్ట్ చేస్తారు. ఇన్ఫ్రాస్ట్రక్చర్, పబ్లిక్ ట్రాన్స్పోర్ట్, హెల్త్ కేర్, ఫైనాన్స్, టెక్ బిల్డింగ్, అన్నిట్లో వీళ్ళే ఇన్వెస్టర్స్గా ఉంటారు. సో గవర్నమెంట్ ఇన్ అవే బిజినెస్ రన్ చేస్తుంది, అడ్మినిస్ట్రేషన్ రన్ చేస్తుంది. ఎవరైతే అంటారు కదా గవర్నమెంట్ బిజినెస్ చేయకూడదు అని, అది తప్పు. మనం గవర్నమెంట్లో జరిగే కరప్షన్కి జస్టిస్ ఉండట్లేదు కాబట్టి. మీరు ఆ జస్టిస్ క్లియర్గా ఉంటే సింగపూర్ ఇస్ ద బిగ్గెస్ట్ సక్సెస్ఫుల్ మోడల్. హౌసింగ్ డెవలప్మెంట్ బోర్డ్, ఎకనామిక్ డెవలప్మెంట్ బోర్డ్, లో ట్యాక్స్, బెస్ట్ సీ పోర్ట్స్, బెస్ట్ సింగిల్ విండో క్లియరెన్స్ ఫర్ కంపెనీస్. ఒక కంపెనీ పెట్టాలంటే నువ్వు ఈ పేపర్లు తీసుకురా, వాడి దగ్గర నేను సైన్ తీసుకురా, ఇది చూపి అది చూపి, ఏం లేదు. సింగిల్ విండో క్లియరెన్స్లో కంపెనీస్ రిజిస్ట్రేషన్. ఇదంతా కాంటెక్స్ట్ చెప్తుంది 1970sలో. ప్లీజ్ రిమెంబర్ దట్. ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్, వీళ్ళ దగ్గర ల్యాండ్ రిసోర్సెస్ లేవు, భూమిలో ఏమీ లేదు. మనలాగా గోల్డ్, కాపరు ఏమీ లేదు. వీళ్ళ దగ్గర సొంతంగా ఫ్యాక్టరీస్ ఏం లేవు, వీళ్ళ దగ్గర అగ్రికల్చర్ లేదు. అయితే ఈ ప్రైమ్ మినిస్టర్ గారు ఒక విషయాన్ని చాలా గట్టిగా నమ్మేవాడు. మనం మన గవర్నమెంట్లో మంచి శాలరీస్ ఇచ్చి మంచి అకామిడేషన్ ఇస్తే అసలు కరప్షన్కి ఛాన్స్ ఉండదు. సో మనం ఇప్పటి నుంచి శాలరీస్ పెంచేద్దామని సింగపూర్ ప్రైమ్ మినిస్టర్ శాలరీ అప్రాక్సిమేట్లీ $1.5 million, అంటే 10 కోట్లు సంవత్సరానికి. అమెరికన్ ప్రెసిడెంట్ శాలరీ అప్రాక్సిమేట్లీ 3 కోట్లు. అలానే గవర్నమెంట్లో ఉండే ప్రతి సీనియర్ ఎంప్లాయీస్కి హైయెస్ట్ శాలరీస్ ఇచ్చేవాళ్ళు. గవర్నమెంట్లో ఉండే మినిస్టర్స్కి, ఆ మినిస్ట్రీలో పనిచేసే ఆఫీసర్స్కి ఏదన్నా ఒక ప్రాజెక్ట్ బాగా ఎగ్జిక్యూట్ అయ్యి సక్సెస్ వచ్చిందంటే ఇన్సెంటివ్స్ కూడా ఇచ్చేవాళ్ళు. ప్రపంచంలో స్కిల్ పెరుగుతుంది, ప్రపంచం ఇంకా టెక్ వైపు వెళ్తుంది అని గమనించిన ప్రైమ్ మినిస్టర్ స్కిల్ డెవలప్మెంట్ లెవీ అని ఒక పాలసీ తీసుకొచ్చి ప్రతి కంపెనీ తన దగ్గర ఉండే ఎంప్లాయీస్ని ప్రతి నెలలో ఏదో ఒక స్కిల్ నేర్పిస్తూనే ఉండాలని మ్యాండేటరీ రూల్ పాస్ చేశారు. దానివల్ల వచ్చిన రిజల్టే సెమీ కండక్టర్స్, AI, ఫార్మస్యూటికల్స్, బయోటెక్నాలజీ అడ్వాన్స్మెంట్స్, ఇంకా ఎన్నో డిపార్ట్మెంట్స్లో కావాల్సినంత స్కిల్ లేబర్ ఉంది. జనరలీ ఏ కంట్రీ కూడా ఫిజికల్ డెఫిసిట్లో ఉంటుంది ఎప్పటికి కూడా. అంటే మనం ఒక ₹100 సంపాదిస్తే ₹120 అప్పు ఉంటుంది. మంది కూడా చాలా ఎక్కువే. అయితే సింగపూర్ మటుకు ఫిజికల్ సర్ప్లస్లో ఉంటుంది. ప్రతి సంవత్సరం ₹100 సంపాదిస్తే వీళ్ళ దగ్గర ఆల్రెడీ 200 ఉంటాయి ఆ ఇయర్. అయితే ఇప్పుడు మీరు సింగపూర్ ఎప్పుడన్నా వెళ్ళారనుకోండి, మీకు ఎక్కడ ఈ ప్రైమ్ మినిస్టర్వి పెద్ద పెద్ద ఫోటోలు, పెద్ద పెద్ద స్టాచ్యూలు, భజన, బాహా ఓహో ఏం ఉండవు. ఆయన ఎప్పటికీ నమ్మిన సిద్ధాంతం, నా మాటలు గుర్తుపెట్టుకోండి, నన్ను గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం లేదు, నా ఫోటోలు పెట్టాల్సిన అవసరం లేదు, నా స్టాచ్యూ పెట్టాల్సిన అవసరం లేదు. నేను ఈ వీడియో చేయడానికి రీజన్, జనరల్గా మేము మా ఫ్రెండ్స్లో కానీ కలీగ్స్లో కానీ కామెంట్ సెక్షన్లో కానీ వచ్చే మోస్ట్ కామన్ పాయింట్, మన దగ్గర రిలీజియస్ డివిజన్స్ ఉన్నాయి, మన దగ్గర పాపులేషన్ ప్రాబ్లం ఉంది. ఇంత డీటెయిల్గా ఈ వీడియో మొత్తం చెప్పాను. కేవలం 25 yearsలో ప్రపంచంలోనే నెంబర్ 1 కంట్రీగా నిలబెట్టారు. ఇది ఎప్పటికీ ఏమీ చేయలేదు అనే దేశాన్ని తీసుకెళ్ళి నెంబర్ 1 పొజిషన్లో కూర్చోబెట్టారు. ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ దానికి రీజన్ చెప్పాలంటే నో ఎక్స్క్యూజెస్, నో రీజన్స్. మన దగ్గర ప్రాబ్లం ఏంటంటే మనం అందరం ఒక టీము, ఒక క్యాప్టెన్ ఎంచుకున్నాం, అదే మన పొలిటికల్ లీడర్, అది ఏ పార్టీ అయినా సరే. ఇక్కడ ఏమవుతుందంటే ఎవరన్నా ఒకరు ఒక క్వశ్చన్ అడిగితే ఇటు సైడ్ నుంచి, మన సైడ్ నుంచే, మన టీం నుంచే ఒకరు వచ్చి మన దగ్గర ఈ ప్రాబ్లమ్స్ ఉన్నాయి, మన దగ్గర పాపులేషన్ ఎక్కువ, మన దగ్గర ఈ
కులాలు మతాలు ఇవి ఎక్కువ, లేదంటే ఇంకోటి, లేదంటే ఇదొకటి, ఇన్ని రీజన్స్ చెప్తారు. చెప్పాల్సింది ఎవరు? ఎంచుకున్న మనిషి. చెప్తుంది ఎవరు? మనమే. మనమే క్లారిటీ లేదు. మనకే ఏం కావాలి అనే విషయం మీద క్లియర్ థాట్ ఉండాలి. నాకు నెక్స్ట్ 5 yearsలో హైదరాబాద్లో రోడ్స్ మెరవాలి రావాలి, నాకు వైజాగ్లో 0 unemployment ఉండాలి, లేదా అనంతపూర్లో నాకు ఎక్స్ట్రాడినరీ టెక్ పార్క్ కావాలి, ఫర్ ఎగ్జాంపుల్గా చెప్తున్నాయివని అనే ఒక క్లారిటీ ఆఫ్ థాట్ ఓటర్కి ఉండాలి. ఇక్కడ యాజ్ ఓటర్స్ మనకంటూ ఉండే క్లారిటీ ఏంటంటే, మనము యాక్టర్స్కి అవ్వాల్సిన ఫ్యాన్స్ పొలిటీషియన్స్కి అయిపోతుంది. నేను ఇప్పుడు ఇదే చెప్తాను. ఒక కంట్రీ డెవలప్ అవ్వాలి అంటే యాక్టర్స్ షుడ్ హ్యావ్ ఫ్యాన్స్ అండ్ పొలిటీషియన్స్ షుడ్ ఆల్వేస్ హ్యావ్ క్రిటిక్స్. నువ్వేంటి ఇలా పని చేస్తున్నావు, నువ్వేంటి సరిగ్గా చేయట్లేదు అని చెప్పేవాడు ఉండాలి పొలిటీషియన్ని. అది అందరూ ఇట్నుంచే ఉండాలి. మీరు ఓటర్స్ అయ్యండి, అటువైపు వెళ్ళి మావాడిని ఏమన్నా అంటావా అన్నారనుకోండి, ఎప్పటికీ రాదు డెవలప్మెంట్. ఇంకోటి సింపుల్గా ఎగ్జాంపుల్ చెప్పాలంటే, మనం చిన్నప్పుడు స్కూల్లో ఒకడు కొంచెం గుండాగర్దీ చేసేవాడు, అందరినీ కొట్టడం తిట్టడం ఊరికే ట్రబుల్ చేసేవాడు. వాడి మీద మనం టీచర్ కంప్లైంట్ ఇచ్చేవాడు. పేరెంట్ టీచర్ మీటింగ్లో పిలిచి, ఏందమ్మా మీ అబ్బాయి మీద ఇన్ని కంప్లైంట్లు వస్తున్నాయి, అందరినీ కొడుతున్నాడు, మేము అబ్జర్వ్ చేస్తున్నాం అంటే, వీడికంటే ఎక్కువ 4 ఇంతలు అమ్మ గొడవ పడేది. మా అబ్బాయిని అంటావా, నీకేం తెలుసు, వాడు చాలా మంచోడు, ఏదో అప్పుడప్పుడు అలా బిహేవ్ చేస్తుంటాడు అని చెప్పి సైడ్ తీసుకుంటాడు. అయితే టీచరు చెప్పాల్సిన విధానం అన్నీ చెప్పి అర్థం కానప్పుడు లాస్ట్కి ఒక పాయింట్ చెప్పేవాడు, అమ్మ ఇవాళ నువ్వు కాపాడుకో, రేపు వీడు పెద్దయ్యాక నువ్వు కాపాడాలనుకున్నా నేను కాపాడలేవు. ఇన్ షార్ట్ మీరు చేస్తుంది ఇదే. ఇప్పుడు ఈ టైం నడుస్తుంది, మీ ప్రాబ్లమ్స్ మీ కళ్ళ ముందు ఉన్నాయి, కానీ మీరు ఓట్ వేసేటప్పుడు మీకు ఇవన్నీ గుర్తుండాలి. ఏ డేటా వెళ్తుంది, మనం ఏం చేస్తే బెటర్ మనకి అనే క్లారిటీ మీలో ఉండాలి. లేదా స్కూల్లో ఆంటీలాగా మా అబ్బాయే కరెక్ట్, మా లీడరే కరెక్ట్ అనే ఒక మైండ్ సెట్ ఉందంటే ఏదైనా ఎప్పటికీ మారదు. ఇన్ని సక్సెస్ఫుల్ మోడల్స్ మన కళ్ళ ముందు పెట్టుకొని కూడా మనం చూడట్లేదు చూడు, అదే చాలా సిగ్గుచేటు. ఇన్ని రిసోర్సెస్ ఉండి, ఇంత పాపులేషన్ బెనిఫిట్ ఉండి, డీప్ మెటల్స్లో బ్లెస్ చేసి, అంటే కాపరు, గోల్డ్, డైమండ్స్, అగ్రికల్చర్, కాటన్, చాలా చెప్పుకుంటూ వెళ్తే చాలా, మీట్ అగ్రికల్చర్స్, సీ ఫిషరీస్, లార్జెస్ట్ కోస్ట్ లైన్, ఇన్ని పెట్టుకొని కూడా మన దగ్గర బేసిక్ అండర్స్టాండింగ్ ఆఫ్ పాలిటిక్స్ అండ్ గ్రోత్ సిటిజన్స్కి లేకపోవడం సిగ్గుచేటు. ఇట్ ఈస్ అన్ ఎంబారస్మెంట్. ఐ హోప్ ఈ వీడియో మీ థాట్ ప్రాసెస్లో ఒక చిన్న డిఫరెన్స్ తీసుకొస్తుందని నేను ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్.